ఎందుకండ్రా ఆ బందిపాటి సింహాన్ని వెంటాడాలంటే ఒంట్లో పుట్టిందా గుండెల్లో గుబులు పుట్టిందా మీ వల్ల కాదంటే చెప్పండి రా బాయ్. రంగంలో దిగితే ఆ బలరాం గారికి జాతరలో జంతువులు నరికినట్టు అడ్డంగా నరికి బాయ్. ఆ బందిపోటు సింహాన్ని వేటాడడానికి వెళ్తే మనకంటే ముందే ఆ సింహాన్ని వేటాడుకుంటూ ఒక బొబ్బిలి వచ్చింది. మనల్ని చూసి మా వెంట పడింది. వస్తుంటే మమ్మల్ని తరుముకొచ్చింది బాయ్. సింహం తరుముకుంటా వచ్చిందా? బొబ్బిలి సింహం ఎవడు వాడు? బాయ్, ఈ సిటీలో జరిగే దోపిడీలను దొంగతనాలను ఆపడానికి మనల్ని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం నియమించిన ఎస్పీ పరశురాం మామూలు కాదు బాయ్. కండర్ కళ్ళతోనే గోళీ మారాడిన కందు బొబ్బిలి కొండల్లో గుట్టలో తీస్తాను గబ్బర్ సింగ్ లాంటాడు బాయ్. పట్టుకునే ధైర్యం ఈ ఆంధ్రప్రదేశ్ గుండెకి ఎక్కడి నుంచి పుట్టిందిరా బాయ్? మన చెడ్డీ గ్యాంగ్ తో చెడుగుడాడే చమడాలు వలసిన చెరతపల్లి వాడు కేసు అప్పు చేస్తే కొమ్మలు తిరగని కేడీలైనా రాడదేళ్ళ రౌడీలైనా రప్పాడిచ్చే ఉత్తరవేలు వాయించే రుస్తూ వస్తాడు వాడు. రుస్తూ వస్తాదైనా రౌడీ సర్దారైనా ఈరాకి బయట మనం పెట్టుకున్నాక పోవడమే. ఈరాకితో కైరం పెట్టుకున్నా కాకిలికి కంటి మీద కులుకు చేసిన రా నేను. వాడిని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఈ రాఖీపై సామ్రాజ్యాన్ని సిదాభసం చేయడానికి ఒక బందిపాటి సింహం, ఒక బొబ్బిలి సింహం దండయాత్ర మొదలు పెట్టాయన్నమాట. వాళ్ళు మొదలు పెట్టారు. ఏంటో వాళ్ళకి తెలిసేలా చేస్తా. వాళ్ళని నిలువుల నరికే వాళ్ళ సమాధులపై ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపు చేస్తా. అన్నా అదే అదే తమ్ముడు వెళ్ళిన పని ఏమైందిరా? అన్నా అదే అదే సిగ్గులేదురా తోడబుట్టిన వాడిని చెప్పుకోవడానికి. అందంగా కనిపించే కన్య పిల్లలను తీరాన్ని బగించాలి. మన దారి కట్టొచ్చిన అర్థంగా నరికేయాలి. అలా ఉండాలా ఈ రాఖీ తమ్ముడంటే. కానీ నువ్వు ఒక అమ్మాయిని పట్టగలమని పంపిస్తే దాన్ని వెంట పిచ్చి కుక్కలా తిరిగి ఒంటి చేతులతో వచ్చావు కదురా. అది కాదన్నా, దాన్ని పాడు చేసి పట్టుకొద్దామంటే ఈ లోపల ఒకడు నన్ను కొట్టి తీసుకెళ్లిపోయాడన్నా. ఎవడవాడు రాఖీ తమ్ముడిపై తలపడ్డాడంటే తెల్లారే కల్లా
తల తెగిపడాలి. ఈ మాట ఆ నోట ఈ నోట వాడి గురించే చెప్పుకుంటారు ఈ పిరికి ప్రజల్లో. మనమంటే భయం పోతుంది. అన్నా వాడెవడో బందిపోటు బలరాం అంటన్నా. వాడి స్పీడు దూకుడు చూస్తుంటే అమ్మున్న మగాళ్ళ కనిపిస్తున్నాడు. వాడు ఎన్నాళ్ళు మన పనికి ప్రతి పనికి అడ్డు తగులుతున్నాడంటే వాడిని ఇంకా భూమి మీద ఉండటానికి లేదురా. అలా ఒక్క అవకాశం ఇవ్వు. ఈ స్టేట్ లో ఉన్న గుండాలను రౌడీలను తీసుకెళ్ళి వాళ్ళని గల్లీ గల్లీ వెతికి పట్టుకొని వచ్చి ఈ కాళ్ళ దగ్గర పడేస్తా. అప్పుడు వాళ్ళని చంపుకుంటావు, లేదా వాడి రక్తమే తాగుతావు. నీ ఇష్టమన్నా. తమ్ముడు, ఈ రాకి ఒంట్లో ప్రవహించే రక్తమే ఈ ఒంట్లో ప్రవహిస్తుందని నిరూపించావు. ఇంకా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక ఆ బందిపోటు సింహం మన గుప్పెట్లో చిక్కినట్టేనన్నా. తమ్ముడు, అన్నా ఈ ఆనంద సమయంలో చిన్న పార్టీ చేసుకుందామన్నా. చెప్పు. నాకు చాలా ముఖ్యమైన. అరే తమ్ముడు, చాలా ముఖ్యమైన పని ఉంది. నేను వస్తా.